హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మ్యాన్ లైఫ్. మాకైతే ఈరోజు పందికోల అయితే వచ్చింది. పందికోల చూడండి ఎంత వెయిట్ అయితే ఉంటుంది. కనీసం ఒక 30 కేజీలు అయితే ఉంటుంది. 30 కేజీలు చూడండి. నేనైతే ఎత్తలేకపోతున్నా. 30 కేజీలు ఎత్తేసాను ఎట్ట ఒకటి చేసి. వల అయితే లాగేసాం. నైట్ 10 గంటలకు అయితే వల లాగి మొత్తం రెడీ చేసుకొని ఈరోజు 8 అయితే అయిపోయింది. 9, 8 అయితే ఖచ్చితంగా పొద్దునైతే అయిపోయింది. మాకైతే చాలా ఆకలేస్తుంది. ఆకలేసిన కూడా మీకోసం అయితే వీడియో అయితే లాగుతున్నాను. చూడండి ఎంత వెయిట్గా ఉంది. ఈరోజు వచ్చిన కోల అయితే మాకు ఎప్పుడో 10 రోజులకి 11 రోజులకి అయితే మాకు వచ్చిద్ది అన్నది. మాకైతే సమానంగా రాదు ఇది చేప అయితే. మాకు ఇది చేప జట్టీలో అయితే బాగా డిమాండ్ అనేది. చూడండి మీకు లోపల అయితే ఎంత క్లియర్గా చూపిస్తున్నాను. లోపల చూడండి రక్తం కూడా చూపిస్తున్నాను. నైట్ అయితే బాగా వర్షం పడింది. బాగా వర్షం గాలి. మేమైతే అసలు తట్టుకోలేకపోయాము. వల అట్లాగాలని అనుకున్నాం. ఎట్టా ఒకటి చేసి దేవుడి మీద భారం వేసి అట్లా వల అయితే లాగేసాం. వల అయితే పని అయితే అయిపోయింది. మాకైతే క్లియర్గా పని అయితే అయిపోయి చేపలు అయితే క్లియర్గా బాక్స్ అయితే పెట్టాలా. పెట్టే ముందు అయితే మీకు ఒకసారి వీడియోలో ఈ చేప అయితే మీకు చూపిస్తున్నా క్లియర్గా. చూడండి అందరూ అయితే అన్నం తినడానికి అయితే రెడీగా ఉన్నారు. అన్నంగా అయితే ఇంకా గ్యాస్ మీద వెలుగుతా ఉంది పొయ్యి అయితే. ఒక చుట్టూ ఒక బోటు కూడా లేదు. ఈ గాలి వానకి అంతా దరి వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇప్పుడు దరికి వెళ్ళిపోతున్నాం. దరికి వెళ్ళడానికి మాకు 2 రోజులు 3 రోజులు అయితే టైం పట్టిద్ది. ఈ 2 రోజులు 3 రోజులు అయితే మేము వల అయితే చింకులు కట్టుకోవాలా, లేకపోతే వల అయితే ఏదైనా డ్యామేజ్ ఉంటే మేము రెడీ చేసుకోవాలా. మాకు ఖాళీ అనేదే ఉండదు. ఇది చూడండి చిన్న చేప వచ్చింది. అంటే ఇదే సేమ్ 2 ఒకేసారి వచ్చింది. దాన్ని పిల్ల అంటే పిల్లలే. చూడండి ఇది 2 ఒకటే కానీ అది చిన్నది అనమాట. ఒక 3 కేజీలు అయితే అట్లా ఉంటుంది ఇది. చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. చూడండి ఇది కూడా సేమ్ అదే చేప కానీ ఇది 2 కిలో 3 కిలో ఉంటుంది. అదైతే 30 కిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది చూడండి 2 కిలోలు చూడండి ఎట్ట అయితే అది వస్తున్నాను చూపిస్తున్నాం. చూడండి ఈ చేప అయితే మేము కింద అయితే బాగా ఐస్కి మాత్రం దిట్టంగా లేకపోతే చేప డ్యామేజ్ అయిపోయే ఉంటుంది. డ్యామేజ్ అయిపోద్ది కూడా. ఒక్కొక్కసారి మాకు 8 రోజుల్లో డ్యామేజ్ అయిపోయింది ఈ చేప. చూడండి ఎంత షార్ప్ ఉందో. దాని ముక్కు దాన్ని తెంపేసాం అనమాట. తెంపితే కానీ అంత పొడుగు ఉంది అది. మామూలు అయితే చాలా పెద్దది అది ముక్కు అది. మేమైతే దీనైతే పందికోలమే అంటాం. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నాకైతే మేమైతే దీంట్లో మా ఏరియాలో మొత్తం పందికోలమే అంటాం. అంతే కోలంలో అంటే బాగా సైజ్ అయిన కోల అనమాట ఇది. అందుకని పందికోల అంటాం. మేమైతే ఎత్తలేము. మీకు 40 కిలో 50 కిలో వేస్తే అసలు ఎత్తలేము. 35 కాబట్టి నేనైతే ఎత్తేసాను. ఈ రోజు వచ్చిన చేపలు ఇది. చూడండి పర్లా అంటాం. ఇది కూడా పర్లానే అంటాం దీన్ని. చూడండి ఒక 4 చేపలు వచ్చింది. ఇది చూడండి. అబ్బాయి అయితే గాలివానకి బాగా ఇబ్బంది పోయాడు. ఆ అబ్బాయి కాదు అనమాట, మేము కూడా చాలా ఇబ్బంది పడిపోయాం. మేమైతే నేను చూపించలేకపోతున్నాం మా బాధని. ఒక బోట్ అయితే అన్నీ బోటు దరిగిన మాట్లాడుకొని 10 బోట్ల దాకా మాట్లాడుకొని మేమైతే దరికి వెళ్ళిపోతున్నాం. 3 రోజులు అయితే వెళ్ళిద్ది దరికి. మీరు చూడండి మాకు వచ్చిన చేపలు మాత్రం ఈ 2 చేపలు మాకు రేట్ అయిన చేపలు అనమాట. మాకు చేపలు రేట్ అయిన చేపలు కూడా ఇది ఒక్కటే. ఇది కనీసం 30 కిలోలు అయ్యిద్ది. 30 కిలోలు ఒక 10,000 అయితే వస్తుంది మాకు. ఎవరో కూడా కనబట్లేదు. చూడండి గాలి వానకి బాగా టైడ్ అయిపోయి నీరసం అయిపోయి అందరు నీళ్ళు పోసుకొని రెడీ అవుతున్నారు. నీళ్ళు పోసుకొని త్వరగా పడుకోవడానికి. సో మీకు చూపించడానికి బాగా నిశ్శబ్దంగా ఉంది సముద్రం. మాకైతే నైట్ అల్లకలవరం అయిపోయింది. తట్టుకోలేకపోయాం నైట్ మాత్రం. నైట్ బాధ మాకే తెలుసు. పెద్ద అయినా మేలు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పెద్ద అయినా. చూసారా ఎంత పల్లె అనమాట. ఈ టైప్ అయితే మాకు దీని ముక్కు దీన్ని ఇచ్చేసాం. దీనికి త్వర రెండు ముఖాలు ఆపడతా. ఫస్ట్ వీడియోలో చూశారు కదా ఆ చేప అన్నమాట. నువ్వు చెప్పరా అని
కొడాంగ రోడ్డు పాడిపోయినారా మూడు వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు కోసం గంట సింహాల్ని కొట్టండి, ఆ నోటిఫికేషన్ మీకు తలుతాయి.